హాయ్. ఇన్ ద లాస్ట్ సెషన్ మనం ఏం డిస్కస్ చేసామంటే మెసేజ్ బాక్స్ ఏంటి, అసలు మెసేజ్ బాక్స్ ఎలా వర్క్ అవుతుంది, ఇన్పుట్ బాక్స్ ఏంటి, ఇన్పుట్ బాక్స్ ఎలా వర్క్ అవుతుంది, ఇఫ్ కండిషన్ ఏంటి అండ్ ఎల్స్ ఇఫ్ కండిషన్ ఏంటి, బేసిక్గా అవి ఎలా వర్క్ అవుతాయి, వాటి సింటాక్సెస్ ఏంటి, వాటిని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాము అనేవి కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకొని చూడండి. ఇక్కడ మెసేజ్ బాక్స్ చూసాం, ఇన్పుట్ బాక్స్ చూసాం అండ్ ఈవెన్ ఇఫ్ కండిషన్, బేసిక్ ఇఫ్ కండిషన్ ఎలా వర్క్ అవుతుంది. మళ్ళీ అదే ఇఫ్ కండిషన్ మల్టిపుల్ కండిషన్స్ ఉంటే లైక్ నెస్టెడ్ ఇఫ్ ఎలా వర్క్ అవుతుంది. ఆ తర్వాత ఇదే ఇఫ్ కండిషన్ని మనం లూప్లో పెట్టి ఆల్ ద స్టూడెంట్ మార్క్స్ ఎట్ ఏ టైం పాస్ ఆర్ ఫెయిల్ కావాలంటే ఎలా చేయాలి చూసాం. అండ్ దెన్ నెక్స్ట్ ఇఫ్ కండిషన్ తీసుకొని ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూసాం. ఫైన్. ఈరోజు క్లాస్లో ఇక్కడ ఒక డౌట్ ఉందండి. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఇప్పుడు మనం ఇంతకు ముందు మాన్యువల్గా ఈ డేటా తీసుకొని ఫర్ లూప్లో ఎలా ఇచ్చామంటే, అంటే ఫర్ లూప్లో ఈ డేటా తీసుకొని ఇది షీట్ 1 అండి. ఈ షీట్ 1లో మనం ఏం చేసాం, ఫర్ లూప్ వెళ్ళి 4 to 15 4 to 15 అని మాన్యువల్గా ఇచ్చాం. ఎక్కడ, ఇక్కడ చూడండి, ఇదిగోండి 4 to 15 అంటే మీరు అప్పుడు రన్ చేసినప్పుడు మీకు ఎక్కడి వరకు రన్ అవుతుంది అంటే అది 4 to 15 వరకు మాత్రమే రన్ అవుతుంది. కానీ ఒకవేళ మీ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యారు, ఓకే, మీ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ మీరు రన్ చేశారు, మళ్ళీ మీరు రన్ చేసినా కూడా ఆ ప్రోగ్రామ్ 15th వరకే రన్ అవుతుంది. అంటే అలా ఇవ్వడం అనేది డైనమిక్ కాదు. అలా ఇవ్వడం అనేది అంటే మాన్యువల్గా లాస్ట్ రో ఏదైతే ఉందో ఈ లాస్ట్ రోని మనం ఇవ్వడం డైనమిక్ కాదు. సో దాన్ని ఆటోమేటిక్గా మనం ఎలా అయినా చేయొచ్చా అంటే మనకు ఒక వే ఉందండి. దట్ ఈస్ దట్ ఈస్ ద లాస్ట్ రో ఫార్ములా. లాస్ట్ రో ఫార్ములాని యూజ్ చేసి మనం ఆటోమేటిక్గా ఇక్కడ 15 అయితే 15, 16 అయితే 16, 17 అయితే 17 అది ఎలా తీసుకుంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ రో ఫార్ములా సింటాక్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ రో ఫార్ములా సింటాక్స్ ఏంటి అంటే, ఎస్, ఇక్కడికి వచ్చి వాట్ ఈస్ యూజింగ్ సెల్స్ అంటే మనం తీసుకుంటే ఎక్సెల్లో వాల్యూస్ని ఎలా అసైన్ చేస్తాం, బై యూజింగ్ సెల్స్ చేస్తాం, బై యూజింగ్ రేంజ్ చేస్తాం. ఇప్పుడు లాస్ట్ రో ఫార్ములా బై యూజింగ్ రేంజ్ చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ రేంజ్లో అంటే మనకి రేంజ్ సింటాక్స్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. A2 అంటే ఇలా ఇస్తాం. ఇప్పుడు లాస్ట్ రో అనేది మనకి ఎక్కడ ఉంటుంది, ఒక సింగిల్ కాలంలో ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే మనకి ఏ రోలో కావాలి, రేంజ్ ఆఫ్ ఏ కాలంలో లాస్ట్ రో అయితే ఏ అని, బి కాలంలో లాస్ట్ రో అయితే బి అని, సి కాలంలో లాస్ట్ రో అయితే సి అని. సో ఇక్కడ నాకు ఏ కాలంలో లాస్ట్ రో కావాలి. సో నేను ఏ అని ఇచ్చాను, %రోస్ డాట్ కౌంట్ అని ఇవ్వాలండి. ఈ రోస్ డాట్ కౌంట్ అని ఇవ్వడం వలన అదేమవుతుందంటే టోటల్గా ఎన్ని రోస్ ఉన్నాయో అక్కడికి వెళ్తుంది. ఐ మీన్ టు సే 10,48,576 రోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మనం ఏమని చెప్తామంటే దానికి డాట్ ఎండ్ ఎక్సెల్ అప్ క్లోజ్ బ్రాకెట్ డాట్ రో, అంటే ఎండ్ ఎక్సెల్ డాట్ రో అంటే లాస్ట్ వరకు వెళ్ళి అక్కడ నుండి పైకి వస్తుంది. ఐ మీన్ టు సే ఇక్కడికి వెళ్ళి ఎండ్ ఎక్సెల్ డాట్ రో అనగానే సి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16 ఉందండి, అంటే ఇప్పుడు లాస్ట్ లో ఏమవుతుంది 16. కానీ ఇక్కడ మనం దానికి ఏమి ఇవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్గా ఏమని ఇస్తానంటే డబ్ల్యూబి అని ఇస్తాను. డబ్ల్యూబి అంటే ఏంటండి, డబ్ల్యూబి అంటే అంటే మనం ఏ వర్క్ లో, ఐ మీన్ టు సే, ఓకే కంప్లీట్గా రాస్తాను. వర్క్ బుక్స్ ఓపెన్ బ్రాకెట్ ఏ బుక్లో అంటే బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4 అండ్ షీట్స్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోడ్స్ షీట్ 1 డబుల్ కోడ్స్ క్లోజ్ బ్రాకెట్ అంటే షీట్ 1, షీట్ 2,
షీట్ 3నా షీట్ 4ఆ ఇలా ఎన్ని షీట్స్ ఉన్నా సరే ఆ షీట్కి వెళ్ళి ఆ వర్క్కి వెళ్ళి ఆ తర్వాత మీకు ఏ కాలంలో లాస్ట్ రో కావాలంటే ఏ కాలంలో, బి కాలంలో లాస్ట్ రో కావాలంటే బి కాలంలో, సి కావాలంటే సి, జెడ్ కావాలంటే జెడ్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. తర్వాత రోస్ డాట్ కౌంట్ డాట్ ఎండ్ ఎక్సెల్ అప్ డాట్ రో అని ఇస్తాం. ఇదే లాస్ట్ రో ఫార్ములా రేంజ్ కమాండ్తో కాకుండా బై యూజింగ్ సెల్స్ కమాండ్తో చేస్తే ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కామన్ అండి, అంటే సెల్స్తో కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ రేంజ్ వి గివ్ సెల్స్. సెల్స్ అని ఇచ్చిన తర్వాత ఓపెన్ బ్రాకెట్ ఇచ్చి సెల్స్ లో ఎప్పుడు కూడా మనం రో నంబర్ ఇస్తాం. సో ఇక్కడ రో నంబర్ బదులు మనం రోస్ డాట్ కౌంట్ ఇస్తాం. కామా కాలం నంబర్ బదులు మనం ఏమి ఇస్తామంటే కాలం నంబర్ బదులు వి గివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అయితే 1, బి అయితే 2, సి అయితే 3. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాలంలో లాస్ట్ రో అనుకోండి, నేను ఏమి ఇస్తాను 1 ఇస్తాను. మళ్ళీ మిగతాదంతా కామనే. ఎండ్ ఓపెన్ బ్రాకెట్ ఎక్సెల్ అప్ డాట్ రో ఎండ్. మళ్ళీ దీనికి ముందు మళ్ళీ మనం ఏ వర్క్ బుక్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ బుక్ 1లో చేస్తున్నాను అనుకోండి, వర్క్ బుక్స్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ book 1 డాట్ షీట్స్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ sheet 1 డబుల్ కోట్స్ డాట్ ఓకే సేల్స్ ఆఫ్ రోస్ డాట్ కౌంట్ కామా 1 ఎండ్ ఎక్సెల్ అప్ డాట్ రో. నెక్స్ట్ అలాగే బై యూజింగ్ సెల్స్ కమాండ్, నెక్స్ట్ అలాగే బై యూజింగ్ రేంజ్ కమాండ్, నెక్స్ట్ అలాగే లాస్ట్ కాలం ఫార్ములా ఎలాగా లాస్ట్ కాలం ఫార్ములా. సో లాస్ట్ కాలం ఫార్ములా అంటే సేమ్ అండి. లాస్ట్ కాలం ఫార్ములా బై యూజింగ్ సెల్స్ చెప్తాను. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్స్ ఓపెన్ బ్రాకెట్ లాస్ట్ కాలం కదా, ఎప్పుడు కూడా లాస్ట్ కాలం అనేది సింగిల్ రోలో ఉంటుంది. లాస్ట్ కాలం ఎప్పుడు కూడా సింగిల్ రోలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెల్స్ ఓపెన్ బ్రాకెట్ రో నంబర్ 3 అనుకోండి, కామా కాలమ్స్ డాట్ కౌంట్ అంటే మీకు థర్డ్ కాలంలో కాలమ్స్ డాట్ కౌంట్ క్లోజ్ బ్రాకెట్ డాట్ ఎండ్ ఎక్సెల్ డాట్ రో అంటే మీకు థర్డ్ రోలో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిఫ్త్ రోలో లాస్ట్ కాలం కావాలనుకోండి, దెన్ యూ విల్ గివ్. ఇక్కడ ఏమి ఇస్తామంటే ఫిఫ్త్ అని ఇస్తామండి. 5 కామా కాలమ్స్ డాట్ కౌంట్ అంటే కాలమ్స్ డాట్ కౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 కామా కాలమ్స్ డాట్ కౌంట్ అంటే అది A1 నుండి లాస్ట్కి వెళ్ళిపోతుంది. కాలమ్స్ డాట్ కౌంట్ అంటే 16,384. ఎండ్ ఎక్సెల్ టు లెఫ్ట్ అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ నుండి లెఫ్ట్ సైడ్కి రండి, కంట్రోల్ లెఫ్ట్ యారో. సి ఎక్కడున్నాం మనం, జే అంటే ఇప్పుడు జే కాలం నంబర్ ఎంత, ఇఫ్ యూ ఇఫ్ యూ టేక్ ఫ్రమ్ ఏ, జే ఈజ్ 10th కాలం. సో అప్పుడు అది ఏం రిటర్న్ చేస్తుందండి, లాస్ట్ కాలం వాల్యూ. ఇక్కడ ఏమిస్తుంది, సారీ ఎండ్ ఎక్సెల్ టు లెఫ్ట్ డాట్ డాట్ కాలం. సో ఇప్పుడు మళ్ళీ దీనికి ఏం గైడ్ చేయాలి మనం, ఇది ఏ వర్క్ బుక్ లో, వర్క్ బుక్స్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ book 1లో డాట్ షీట్స్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ sheet 1లో. ఇన్ దట్ అంటే ఆ షీట్ లో మళ్ళీ మీరు వెళ్ళి సెల్స్ థర్డ్ రోకి వెళ్ళి అందులో కాలమ్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి అక్కడ నుండి మీరు లెఫ్ట్ సైడ్కి వస్తే వచ్చే లాస్ట్ కాలమే మీ లాస్ట్ కాలం, వచ్చి ఉండే కాలమే మీ లాస్ట్ కాలం అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్ గా 1 బై 1 లాస్ట్ రో ఎలా వర్క్ అవుతుంది, లాస్ట్ కాలం ఎలా. ఫర్ ఎగ్జాంపుల్ బి కాలంలో అంటే షీట్ 5లో బి కాలంలో లాస్ట్ రో ఐ నీడ్. సో అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంకొక మాడ్యూల్ ఇన్సర్ట్ చేస్తున్నానండి. ఇన్సర్ట్ క్లిక్ ఆన్ మాడ్యూల్. ఇక్కడ క్వశ్చన్ రాస్తున్నాను, ఫైండ్ ది లాస్ట్ రో ఇన్ బి కాలం ఆఫ్ షీట్ 5. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఉన్న ఒకటే ఒక వర్క్ బుక్,
ఏంటది? ఎం ఐఎఫ్ అని ఉంది. సో నేను ఏం చేస్తానంటే ఫైండ్ ద లాస్ట్ రో ఇన్ బి కాలమ్ ఆఫ్ షీట్ 5 అంటే బి కాలమ్ లో ఉన్న లాస్ట్ రోని ఫైండ్ అవుట్ చేయాలంటే సబ్ లాస్ట్ రో షీట్ 5 అంటే ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ ఏం చేశాను నెక్స్ట్ ఏం చేశాను అంటే డిమ్ మీకు చెప్పాను ముందే డిక్లేర్ చేసుకోండి డిమ్ డబ్ల్యూబి as ఆబ్జెక్ట్ అండ్ ఇంకొకటి ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ అనేది టాప్ ఆఫ్ ద మాడ్యూల్ రాసుకోండి. ఎందుకంటే వితౌట్ డిక్లరేషన్ ఇట్ డస్ నాట్ అంటే డిక్లరేషన్ లేకుండా అది వేరియబుల్స్ ని ఎలో చేయదు. Hmm. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ డబ్ల్యూబి అంటే ఏంటి? సెట్ డబ్ల్యూబి ఈక్వల్స్ టు వర్క్ బుక్స్ ఓపెన్ బ్రాకెట్ వర్క్ బుక్ ఏంటండి అది ఎంఐఐఎఫ్ డాట్ ఎక్స్ఎల్ఎస్ఎం డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ డాట్ షీట్స్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ షీట్ 5. సో అంటే ఇప్పుడు డబ్ల్యూబి బదులు నేను షీట్ 5 తీసుకున్నాను. బట్ షీట్ 5 లో లాస్ట్ రో అంటున్నా కదా, లాస్ట్ రో అంటే నాకు ఒక నంబర్ వస్తుంది కదా బి కాలంలో. అంటే ఇక్కడ మనకు తెలిసినంత వరకు లాస్ట్ రో బి కాలంలో ఏంటండి 17. సో ఈ 17 అనేది ఒక నంబర్. అంటే ఇప్పుడు లాస్ట్ రో వాల్యూని నేను ఏదో ఒక దాంట్లో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకోండి, డిమ్ ఎక్స్ యాజ్ బయట అని తీసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ నాకు ఆల్రెడీ తెలుసు 17 కంటే ఎక్కువ లేదు కాబట్టి. ఓకే, ఒకవేళ ఎక్కువ అయితే ఏమవుతుందో అది కూడా చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్స్ లో నేను లాస్ట్ లో ఒక ఫార్ములా చెప్పాను మీకు ఏమని, డబ్ల్యూబి తీసుకుంటాను అంటే ఏ వర్క్ బుక్ ఏ షీటు. ఇక్కడ డబ్ల్యూబి అంటే ఎంఐఐఎఫ్ వర్క్ బుక్ షీట్స్ ఆఫ్ షీట్ 5. సో ఇన్ దట్ ఏ కాలంలో లాస్ట్ రో కావాలన్నాను, బి కాలంలో లాస్ట్ రో కావాలన్నాను. సో రేంజ్ ఆఫ్ డబుల్ కోడ్స్ బి డబుల్ కోడ్స్ యాంపర్సెంట్ రోస్ డాట్ కౌంట్ క్లోజ్ బ్రాకెట్ డాట్ end excel up dot row end excel up dot row. So so సో ఇప్పుడు ఈ ఎక్స్ లోకి ఏమొచ్చిందండి, లాస్ట్ రో వాల్యూ వచ్చింది మనం అనుకుంటున్నాం కానీ దాన్ని ఎట్లా డిస్ప్లే చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్ వాల్యూ నేను ఇక్కడ ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తా చూడండి. ఇందులోకి రావాలనుకుంటున్నాను అంటే ఈ సెల్ అడ్రస్ ఏంటి, కే ఎయిట్ లోకి మాత్రమే నేను చూడగలను. సో నేను ఏం చేస్తానంటే డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ కే8 ఈక్వల్స్ టు ఎక్స్. సి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని మీరు రన్ చేస్తే F5 పెట్టి రన్ చేస్తున్నారు. డిమ్ డబ్ల్యూబిఎస్ ఆబ్జెక్ట్ లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, ఐఎమ్ సారీ అండి. 5 చూడండి 17. అదే ఒకవేళ నేను ఇక్కడ ఏదైనా ఫిల్ చేశాను ఏమని, విబిఏ మ్యాక్రోస్ అని ఫిల్ చేశాను. ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను ఈ ప్రోగ్రామ్. చూడండి ఒకసారి ఎంత వచ్చిందండి 21. అంటే ఆటోమేటిక్గా అది లాస్ట్ రో. అండ్ ఇక్కడ మీరు స్టోర్ చేయడం కాకుండా ఒకవేళ మీకు ఇదే రిజల్ట్ మెసేజ్ బాక్స్ త్రూ కావాలని అనుకోండి, మెసేజ్ బాక్స్ ఓకే లాస్ట్ రో ఇన్ బి కాలం లాస్ట్ రో ఇన్ బి కాలం ఈజ్ ఎంతండి, అది లాస్ట్ రో ఇన్ బి కాలం ఈజ్ ఎక్స్. ఎక్స్తో నేను కంబైన్ చేశాను. సో ఇప్పుడు చూడండి మళ్ళీ రన్ చేస్తాను F5. అఫ్ కోర్స్ బిలో వచ్చింది, మళ్ళీ మెసేజ్ బాక్స్లో కూడా వచ్చింది. అంటే ఇలా కూడా మనం లాస్ట్ రో ఏంటో తెలుసుకోవచ్చు. బట్ లాస్ట్ రోని మనం డైనమిక్గా ఎలా యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం అనేది కూడా మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు కమింగ్ ఎగ్జాంపుల్స్. అయితే ఇక్కడ ఇప్పుడు లాస్ట్ రో చూసాం. ఆ, ఇక్కడ బయటను తీసుకున్నాను, బయట కెపాసిటీ ఓన్లీ 255 అండి. ఓకే, బయట కెపాసిటీ ఓన్లీ 255 అయినప్పుడు ఇప్పుడు నా లాస్ట్ రో వాల్యూ ఎక్కడో సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఉందండి. ఓకే, అంటే ఇప్పుడు నాకు బి కాలంలో లాస్ట్ రో ఎక్కడ ఫిల్ అయింది,
10,48,560లో ఫిల్ అయింది. సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని రన్ చేయడానికి ట్రై చేస్తున్నా. సి ఓవర్ఫ్లో ఓవర్ఫ్లో అంటే మీరు డీబగ్ పైన క్లిక్ చేయండి. అప్పుడు చూడండి ఎక్స్ వాల్యూ అంటే మీకు అసలు ఎక్స్ అనేది మీరు బయటగా డిక్లేర్ చేశారు. కానీ అక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది? 10 lakhs అబోవ్ ఉంది. మరి మీరు ఇచ్చిన వాల్యూకి ఇక్కడ రిసీవ్ అయిన వాల్యూకి దేర్ ఈజ్ నో రిలేషన్. సో అందుకని మీకు వచ్చే ఎర్రర్ ఏంటి? ఓవర్ఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఇంటీజర్ మనకి డిక్లరేషన్స్ ఏముంటాయంటే న్యూమరికల్ ఇంటర్వెల్ బైట్, ఇంటీజర్ అండ్ లాంగ్. అంటే ఒకవేళ నిజంగా వాల్యూ అంత ఉంటే మీరు లాంగ్ తీసుకోవచ్చు. అదే మీరు బయట తీసుకున్నారనుకోండి యువర్ కెపాసిటీ ఈస్ ఓన్లీ టిల్ 255. అదే ఇంటిజర్ తీసుకున్నారనుకోండి యువర్ కెపాసిటీ ఈస్ ఓన్లీ టిల్ 32,000 ప్లస్ ఆర్ మైనస్ వాల్యూస్ 32,764. సో మీరు కెపాసిటీని బట్టి యూ హ్యావ్ టు టేక్ ద డిక్లరేషన్. సో ఒకవేళ ఇదే సినారియోలో ఇప్పుడు మీరు రన్ చేస్తే మీకు ఓవర్ఫ్లో వస్తుంది కదా. సో ఒకవేళ నేను చెప్పాను కదా మాక్సిమం మనం బైట్ ఇంటిజర్ లాంగ్ ఇక్కడ లాంగ్ తీసుకున్నాం చూడండి, రీసెట్ చేశాను. సో F5 సి యువర్ లాస్ట్ రో ఇన్ బి కాలమ్ ఈస్ 10,48,560. అదే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ ఇక్కడ దీన్ని డిలీట్ చేశాను అనుకోండి. డిలీట్ చేస్తే సో ఇక్కడ చూడండి ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తే F5 see last row in B column is 21. It is only till 21. సో అలా మనం లాస్ట్ రౌండ్ తీసుకుంటాం. బట్ లాస్ట్ రౌండ్ తీసుకునేటప్పుడు డిక్లరేషన్ పార్ట్ కూడా ఇట్ ఈస్ సారీ డేటా టైప్ మనం ఏం తీసుకుంటున్నాం అది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే ఇదే త్రూ సెల్స్ కమాండ్ అంటే ఇదే లాస్ట్ రోని సెల్స్ కమాండ్తో చేస్తే మనం ఎలా ఇస్తాం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. లాస్ట్ రో షీట్ 5 బై యూజింగ్ సెల్స్ కమాండ్ కదా. జస్ట్ ఐఎమ్ గివింగ్ ఏం లేదు, జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ కోసం మాత్రమే. ఫస్ట్ ఏం చేయాలండి ఎనీ ప్రోగ్రామ్ ఫస్ట్ మనం ఏ షీట్తో వర్క్ చేస్తున్నాం ఆ షీట్ని మనం డిక్లేర్ చేసుకో. సో ఆ షీట్ని సెట్ చేసుకోవాలంటే ఫస్ట్ డబ్ల్యూబి అని డిక్లేర్ చేసుకున్న తర్వాత ఆబ్జెక్ట్ లాగా, తర్వాత సెట్ డబ్ల్యూబి ఈక్వల్స్ టు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వర్క్ బుక్స్ ఆఫ్ ఇలా రాయటం కంటే మీరు ఇలా కూడా రాసుకోవచ్చు అండి. దిస్ వర్క్ బుక్. దిస్ వర్క్ బుక్ అంటే ఏంటంటే మనం ఏ వర్క్ బుక్ నుండి మనం విజువల్ బేసిక్ విండో ఓపెన్ చేసామో దాన్ని మనం దిస్ వర్క్ బుక్ అంటున్నాం. ఇక్కడ మనం ఎంఐఎఫ్ నుండే ఓపెన్ చేసాం. సో ఇక్కడ మనం రాసుకోవచ్చు దిస్ వర్క్ బుక్ అని రాసుకోవచ్చు. డాట్ షీట్స్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ షీట్ 5 డబుల్ కోట్స్ క్లోజ్. దట్స్ ఇట్. అంటే ఈ వర్క్ బుక్ లో షీట్ 5, ఈ వర్క్ బుక్ లో షీట్ 6 కావాలంటే షీట్ 6, షీట్ 7, షీట్ 8. సో ఇప్పుడు సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటిది మళ్ళీ మనకి లాస్ట్ రో ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం కదా. సో డిమ్ ఎక్స్ యాజ్ ఇంటీజర్ అనుకున్నాను ఈసారి. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఏంటి ఎక్స్ ఈక్వల్స్ టు డబ్ల్యూబి డాట్ ఈసారి సెల్స్ కమాండ్తో అనుకున్నాం కదా. సెల్స్ ఓపెన్ బ్రాకెట్ సెల్స్లో ఏంటి రో నంబర్ ఇవ్వాలి. రో నంబర్ ఇవ్వకుండా మనం రోస్ డాట్ కౌంట్ అంటే ఇవి లాస్ట్ రోకి వెళ్ళిపోతాయి. లాస్ట్ రోకి వెళ్ళిపోతాయి. సో సెల్స్ కమాండ్ యూజ్ చేసుకుని మనం ఎలా చేస్తామంటే డబ్ల్యూబి డాట్ సెల్స్ ఆఫ్ రోస్ డాట్ కౌంట్. రోస్ డాట్ కౌంట్ అంటే అది లాస్ట్ రో వరకు వెళ్తుంది. తర్వాత ఇక్కడ మనం ఏంటంటే కాలం నెంబర్ ఇవ్వాలి. కాలం నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు బి కాలంలో కావాలండి. బి కాలం నెంబర్ అంతా 2. నెక్స్ట్ వచ్చేసి ఎండ్ ఇది కామన్, ఈ వర్డ్ అనేది కామన్. ఎండ్ ఎక్సెల్ అప్ క్లోజ్ బ్రాకెట్ డాట్ రో. సో ఇప్పుడు మీరు డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ కే కదా. సో అవి రెండు సేమే కదండి. మీరు ఎలా చేసినా సరే వచ్చే రిజల్ట్ సేమ్ ఎక్స్. మళ్ళీ దాన్నే మీరు మెసేజ్ బాక్స్ త్రూ తెలుసుకోవాలన్నారు అనుకోండి. లాస్ట్ రో ఇన్ బి కాలమ్ ఈజ్ ఎక్స్.
ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. F5 సేమ్, మీరు సేల్స్ కమాండ్తో అయినా చేయొచ్చు. ఈవెన్ మళ్ళీ ఒకసారి చూడండి, ఈ వాల్యూ డిలీట్ చేసి రన్ చేస్తా. F5 లాస్ట్ రో ఇన్ బి కాలమ్ ఈస్ 21. అండ్ అలాగే ఇందులో మనం ఈ రోజు కొత్తగా తెలుసుకున్న పాయింట్ ఏంటంటే దిస్ వర్క్ బుక్ అంటే దేన్ని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను, ఇంతకు ముందు క్లాస్లో కూడా చెప్పాను. బుక్ 1 ఐ హ్యావ్ అ మల్టిపుల్ వర్క్ బుక్స్ లైక్ దస్. ఓకే, బుక్ 6 ఇక్కడ దిస్ వర్క్ బుక్ అంటే ఏంటి. మీరు మీరు డెవలపర్ ట్యాబ్ ఏ వర్క్ బుక్ లో నుండి అయితే ఓపెన్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవలపర్ ట్యాబ్ బుక్ 1 లో నుండి చేయొచ్చు, బుక్ 2 లో నుండి చేయొచ్చు, బుక్ 3 లో నుండి చేయొచ్చు, బుక్ 4 లో నుండి చేయొచ్చు, బుక్ 5 లో నుండి చేయొచ్చు. బుక్ 5 లోని డెవలపర్ ట్యాబ్ ఓపెన్ చేసి దిస్ వర్క్ బుక్ అని రాస్తే అప్పుడు ఏమవుతుంది, బుక్ 5 అనేది దిస్ వర్క్ బుక్ అవుతుంది. అండ్ అలాగే ఇంకొక వర్డ్ అండి, దట్ ఈస్ యాక్టివ్ వర్క్ బుక్. యాక్టివ్ వర్క్ బుక్ అంటే ఏంటి. యాక్టివ్ వర్క్ బుక్ అంటే మల్టిపుల్ వర్క్ బుక్స్ ఉన్నా కూడా మీరు లాస్ట్ ఏ వర్క్ బుక్ తో వర్క్ చేశారో దాన్ని మనం యాక్టివ్ వర్క్ బుక్ అంటాం. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ వర్క్ బుక్ అండ్ లాస్ట్ యాక్టివ్ వర్క్ బుక్. ఈ దిస్ వర్క్ బుక్, యాక్టివ్ వర్క్ బుక్ ఈ కమాండ్స్ ని కూడా మనం సినారియోని బట్టి దిస్ వర్క్ బుక్ వాడాలా, యాక్టివ్ వర్క్ వాడాలా అనేది అవసరం అవుతూ ఉంటుంది. సో యూ ప్లీజ్ రిమైండ్ దిస్, వాట్ ఈస్ దిస్ వర్క్, ఫ్రమ్ విచ్ వర్క్ బుక్, ఏ వర్క్ బుక్ నుండి అయితే మనం డెవలపర్ ట్యాబ్ ఓపెన్ చేస్తామో దాన్ని దిస్ వర్క్ బుక్ అని, లాస్ట్ టైం ఏ వర్క్ బుక్ తో ఓపెన్ చేసామో దాన్ని యాక్టివ్ వర్క్ బుక్ అని. ఇక్కడ నాకు మల్టిపుల్ వర్క్స్ లేవు, నాకు ఉన్నది ఒకటే ఒక వర్క్ బుక్. అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఈ వర్క్ బుక్ లో నుండే నేను డెవలపర్ ట్యాబ్ ఓపెన్ చేశాను, అందుకే ఇక్కడ నేను దిస్ వర్క్ బుక్ అని రాసుకున్నాను. ఫైన్, అంటే లాస్ట్ రో అనేది బై యూజింగ్ రేంజ్ కమాండ్, సేల్స్ కమాండ్ చూసాము. ఇప్పుడు లాస్ట్ కాలం చూద్దాం. ఫైండ్ ది లాస్ట్ కాలం ఇన్ బి కాలం. సారీ, లాస్ట్ కాలం ఇప్పుడు రోలో ఉంటుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సీ ఇన్ థర్డ్ రోలో చూస్తాను. థర్డ్ రో ఆఫ్, మళ్ళీ అందులో ఏ షీట్ లో, ఇన్ షీట్ 5, థర్డ్ రో ఆఫ్ షీట్ 5. సో ఇది ఎలా ఉంటుంది, సబ్ లాస్ట్ కాలం ఆఫ్ షీట్ 5 లో లాస్ట్ కాలం కదా, ఆటోమేటిక్గా ఎండ్ సబ్ వచ్చేసింది. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను షీట్ 5తో వర్క్ చేయాలి కాబట్టి నేను షీట్ 5ని సెట్ చేసుకుంటా. ఏమని, డబ్ల్యూబి ఈక్వల్స్ టు దిస్ వర్క్ బుక్ అని రాసుకుంటానండి. ఎందుకంటే నేను ఈ ఈ వర్క్ బుక్ నుండే కదా ఈ డెవలపర్ ట్యాబ్ ఓపెన్ చేసింది. సారీ, నాట్ డెవలపర్ ట్యాబ్, మ్యాక్రో విండో. దిస్ వర్క్ బుక్ షీట్స్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ షీట్ 5 డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్. ఇది అంటే డబ్ల్యూబిలోకి నేను షీట్ 5 సెట్ చేసుకున్నా కదా. సో నేను ఏం చేస్తాను ఇప్పుడు, దీన్ని డిమ్ డబ్ల్యూబి యాజ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వర్క్ బుక్ని కానీ, వర్క్ షీట్ని కానీ, సెల్స్ని కానీ, రేంజ్ని కానీ మనం ఆబ్జెక్ట్ లాగా తీసుకుంటాం. ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసాం, లాస్ట్ కాలం కదా కావాల్సింది, ఆ కాలంని నేను ఎక్స్లో స్టోర్ చేస్తాను. ఎక్స్లో ఎలా స్టోర్ చేస్తాను, ఎక్స్ ఈక్వల్స్ టు డబ్ల్యూబి డాట్ ఫార్ములా ఏంటి, సెల్స్ ఓపెన్ బ్రాకెట్ తర్వాత ఏంటండి, సెల్స్ ఓపెన్ బ్రాకెట్ ఏ రోలో మీకు కావాలి, థర్డ్ రోలో మాకు కావాలి అంటే సెల్ సింటాక్స్ ఏంటి, రో నెంబర్ కామా కాలం నెంబర్. సో థర్డ్ రోలో కాలమ్స్ డాట్ కౌంట్, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో కౌంట్ చేసి ఎండ్ ఎక్సెల్ టు లెఫ్ట్, అక్కడ నుండి మీరు లెఫ్ట్కి వచ్చేయండి. డాట్ కాలం, ఆ కాలం నెంబర్ ఇవ్వండి. ఒకవేళ మీరు దాన్ని ప్రాక్టికల్గా చూడాలి అనుకుంటున్నారు, సో యూ అసైన్ ఎ మెసేజ్ బాక్స్ ఫర్ దట్. ఎలాగా, మెసేజ్ బాక్స్ యూ మెయింటైన్ దిస్ గ్యాప్స్, ఈ గ్యాప్స్ మెయింటైన్ చేయండి ప్రోగ్రామ్ రాసేటప్పుడు, మీనింగ్ఫుల్ ఉంటుంది. లాస్ట్ కాలం ఇన్ థర్డ్ రో ఈజ్ %x. అంటే ఇక్కడ మీకు స్పేస్ రావాలి కాబట్టి నేను ఇక్కడ స్పేస్ ఉంచాను. దీన్ని రన్ చేయండి. F5 వేరియబుల్ నాట్ డిఫైన్డ్, ఇది ఎందుకు వచ్చింది, పైన మనం ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ రాసాం కాబట్టి. సో dim x as integer, again integer capital T plus or minus 32,000 values. F5 see లాస్ట్ కాలమ్ ఇన్ థర్డ్ రో ఇస్ 10th, బికాస్ జే కాలమ్ కదండి, జే కాలమ్ అనేది 10th పొజిషన్ లో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇక్కడ మళ్ళీ ఫిల్ చేస్తాను 134. అంటే ఇప్పుడు ఏంటి, పీ కాలమ్ ఇస్ లాస్ట్ రో కదా. సో ఇఫ్ ఐ రన్ దిస్,
See, third row is 16th. Now, okay. సో ఈ లాస్ట్ కాలమ్‌ని, లాస్ట్ రోని మనం ఎలా యూజ్ చేయాలి? నౌ వి హావ్ సీన్ వాట్ ఈస్ లాస్ట్ రో ఫార్ములా అండ్ అగైన్ వి హావ్ సీన్ వాట్ ఈస్ లాస్ట్ కాలమ్ అండ్ ఆల్సో వి హావ్ సీన్ వాట్ ఈస్ దిస్ వర్క్ బుక్. దిస్ వర్క్ బుక్ అంటే ఏంటి? అండ్ ఇన్ ది సేమ్ వే యాక్టివ్ వర్క్ బుక్. దిస్ వర్క్ బుక్ అంటే ఏంటండి? మనం ఏ వర్క్ బుక్ నుండి అయితే డెవలపర్ ట్యాబ్ ఓపెన్ చేసి విజువల్ బేసిక్ విండో ఓపెన్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ దిస్ వర్క్ బుక్. యాక్టివ్ వర్క్ బుక్ అంటే మనకి ఎన్ని వర్క్ బుక్స్ ఉన్నా సరే మనం లాస్ట్ టైము ఏ వర్క్ బుక్తో వర్క్ చేసామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ యాక్టివ్ వర్క్ బుక్. సో లాస్ట్ రో లాస్ట్ కాలం ఫార్ములాస్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే వి విల్ సి. ముందు ప్రీవియస్గా మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేసాం. ఇప్పుడు ఆ ఇఫ్ కండిషన్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఇఫ్ కండిషన్లో ఎస్ ఇన్ షీట్ 1 నౌ ఐ వాంట్ టు నో ది టోటల్ స్టూడెంట్ స్టేటస్. మనం ఇంతకుముందు ఎలా రాసామండి? మనం ఇంతకుముందు ఎలా రాసాం కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సబ్ ప్రోగ్రామ్ నేమ్ తీసుకున్నాం. స్టూడెంట్స్ స్టేటస్ అబౌట్ స్పేస్ ఇవ్వకూడదు, అబౌట్ మార్క్స్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నా, ఇంటర్ప్రెస్ చేశాను. సారీ మళ్ళీ నేను స్పేస్ ఇచ్చాను. ఇన్స్టెడ్ ఆఫ్ స్పేస్ మనం ఏం ఇవ్వాలి? అండర్ స్కోర్ ఇవ్వాలి. సో అండర్ స్కోర్ మార్క్స్ ఎంటర్. ఇప్పుడు ఫస్ట్ నేను ఏ వర్క్ షీట్తో వర్క్ చేస్తున్నాను? షీట్ 1తో వర్క్ చేస్తున్నాను. దాన్ని ఏం చేస్తానంటే సెట్ డబ్ల్యూబి ఈక్వల్స్ టు దిస్ వర్క్ బుక్ డాట్ షీట్స్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ షీట్ 1 అని రాసుకున్నానండి. ప్లస్ షీట్ 1 అని సెట్ చేసుకున్న తర్వాత ఈ డబ్ల్యూబి ఎవరో ప్రోగ్రామ్కి తెలియాలి. సో డిమ్ అనేది డిక్లరేషన్ మెథడ్. డిమ్ డబ్ల్యూబి అనేది వేరియబుల్ నేమ్, యాజ్ అనేది మ్యాండేటరీ కీవర్డ్, ఆబ్జెక్ట్ అనేది డేటా టైప్. డిమ్ డబ్ల్యూబి యాజ్ ఆబ్జెక్ట్ రాసిన తర్వాత మళ్ళీ మనం దేంతో చెక్ చేస్తున్నాం? మనం D4తో చెక్ చేస్తున్నాం. ఇఫ్ D4 ఈజ్ గ్రేటర్ దాన్ 35 మనకి తర్వాత ఎందులో రావాలి? E4లో రావాలి. సో నేను ఏం చేస్తాను? ఇఫ్ wb డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ ఏసెల్ఎన్ D4 డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ ఈస్ గ్రేటర్ దాన్ 34, దెన్ ఎందులో రావాలి? నాకు E4లో రావాలి. సో wb డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ E4 డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ ఈక్వల్స్ టు పాస్. అంతే కదండి? లేదు అంటే ఎల్స్ ఏం రాయాలి? ఫెయిల్. సో wb డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ E4 డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్స్ ఈక్వల్స్ టు ఫెయిల్. ఏంటి మీకు ఇక్కడ ఈ రేంజ్ అనేది ఎలా ఉన్నా వస్తుంది, స్మాల్ ఉన్నా వస్తుంది, క్యాపిటల్ ఉన్నా వస్తుంది. దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. సో ఇప్పుడు మీరు రన్ చేశారనుకోండి, రన్ చేస్తున్నాను F5 సబ్స్క్రిప్ట్ అవుట్ ఆఫ్ రేంజ్. వాట్ ఈస్ దిస్? ఇక్కడ చూడండి, సబ్స్క్రిప్ట్ అవుట్ ఆఫ్ రేంజ్ అనే ఎర్రర్ ఎప్పుడు వస్తుంది అంటే మీకు వర్క్ నేమ్లో కానీ వర్క్ షీట్ నేమ్లో కానీ మీకు ఎప్పుడైనా ఎర్రర్ ఉంటే దెన్ ఇట్ కమ్స్ అండర్ సబ్స్క్రిప్ట్ అవుట్ ఆఫ్ రేంజ్. సో ఇక్కడ నేను షీట్ 1 అని ఇవ్వకుండా షీట్ అని ఇచ్చాను. సో అవుట్ ఆఫ్ రేంజ్ అంటే మీరు మెన్షన్ చేసిన వర్క్ బుక్ కానీ మీరు మెన్షన్ చేసిన షీట్స్ కానీ ఇక్కడ లేవు అని చెప్పేది సబ్స్క్రిప్ట్ అవుట్ ఆఫ్ రేంజ్. సో నేను రన్ చేస్తున్నాను F5. చూడండి వచ్చింది పాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 పెట్టాను, మళ్ళీ రన్ చేస్తా చూడండి F5 ఫెయిల్. సో దిస్ ఈజ్ ఫర్ సింగిల్ స్టూడెంట్. మీరు ఎప్పుడు కూడా ఒకేసారి ఆటోమేషన్ చేయడానికి ట్రై చేయొద్దు. ఫస్ట్ బేస్ ఏంటో తెలుసుకోండి. మీరు ఒక ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చిన తర్వాత దెన్ యూ స్టార్ట్ డూయింగ్ ఎట్ ఏ టైం.
ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దిస్ ప్రోగ్రామ్, నేను మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తాను, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఇక్కడ నుండి కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ ప్రోగ్రామ్లో. దిస్ ఇస్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఆల్ ఇక్కడ D4 మళ్ళీ తర్వాత D5 D6 ఇలా మాన్యువల్గా రాయాలండి. సో అప్పుడు ఎలాగా? దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో మనం ఏం చేస్తాం దెన్, అప్పుడు మనం వెళ్ళి ఫర్ లూప్ హెల్ప్ తీసుకుంటాం. ఏమని తీసుకుంటాం? బాస్, నా వాల్యూస్ అనేవి ఎక్కడి నుండి చేంజ్ అవుతున్నాయి? 4 నుండి చేంజ్ అవుతున్నాయి. ఎక్కడ వరకు ఉన్నాయి? 15 వరకు ఉన్నాయి. సో ఇన్ దట్ కేస్ ఇక్కడ ఈ 4ని తీసేస్తాను, ఈ 4ని రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి ఈ 4 ప్లేస్లో నేను ఎక్స్ అనుకుంటా, %x. నెక్స్ట్ మళ్ళీ %x. నెక్స్ట్ మళ్ళీ %x. ఈ ఎక్స్ వాల్యూస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ x=4, x=5, x=6. సో x=4 to 15 అండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ ఎక్స్, అంతే కదా. మళ్ళీ ఎక్స్ డిఫైన్ చేయాలి. ఎక్స్ ఎవరు తీసుకోండి, డిమ్ ఎక్స్ యాజ్ ఇంటీజర్. ఏంటి ఇదే సినారియోలో అన్ని వాల్యూస్ లేవు కదా అంటే ఎస్ 255 కంటే ఎక్కువ కాదు కాబట్టి మీరు యూ కెన్ ఆల్సో టేక్ బైట్ అండి. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని చూస్తే 4 to 15 కదా, నేను ఒకటి తీసుకుంటాను, బటన్ తీసుకొని బై స్టాటిక్ వే. ఓకే, ఫర్ ఆల్ స్టూడెంట్స్ కదా, ఆల్. ఇది నేను అసైన్ చేసిన ప్రోగ్రామ్. సో ఆల్ ఎస్, రీనేమ్ edit text for loop static. ఫర్ లూప్ యూజ్ చేస్తూ స్టాటిక్ వేలో, దిస్ ఇస్ నాట్ డైనమిక్ వే, ఎందుకంటే మీరు 15 మాన్యువల్గా ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మార్క్స్ ఉన్నాయి ఇక్కడ 23, 45, 67, 78, 89, 23, 45. మరి మళ్ళీ మీరు రన్ చేసినా సరే సి మీకు ఇది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ వరకు, ఎందుకంటే మీరు స్టాటిక్గా ఇచ్చారు. సో మీకు డైనమిక్గా కావాలి అంటే వన్స్ అగైన్ మళ్ళీ ప్రోగ్రామ్ని కాపీ పేస్ట్ చేస్తాను. అంటే సింగిల్ ప్రోగ్రామ్లో కూడా చెప్పొచ్చు, బట్ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఈవెన్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఇలాగే చేయండి. ఎందుకంటే ఒకేసారి మల్టిపుల్ లైన్స్ చూడగానే మీరు ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్సులు ఉన్నాయి. సో వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. డిమ్ ఎక్స్, సారీ సారీ సారీ, సారీ సారీ, ఇది కట్ అయిపోయింది ప్రోగ్రామ్. సో కాపీ దిస్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ డైనమిక్ వే. ప్రోగ్రామ్ నేమ్ కూడా 255 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండకూడదండి. సో ఇక్కడ 15 కాదు, ఐ ఆమ్ టేకింగ్ సమ్ అదర్ ఎల్ఆర్. ఎల్ఆర్ అంటే నా దృష్టిలో ఏంటో తెలుసా? లాస్ట్ రో. లాస్ట్ రో మనం ఆటోమేటిక్గా కనుక్కోవాలంటే మనం ఫార్ములా ఆల్రెడీ చూసాం. ఏంటది? LR=WB డాట్ అంటే ఏ వర్క్ బుక్, ఏ షీట్, దిస్ వర్క్ బుక్లో షీట్ 1 వెళ్ళి రేంజ్ ఆఫ్, ఎందులో లాస్ట్ కాలం కావాలి నాకు? డి కాలం. సో గో టు డి కాలం, వెళ్ళిన తర్వాత రోస్ డాట్ కౌంట్, క్లోజ్ బ్రాకెట్ డాట్ ఎండ్ ఓపెన్ బ్రాకెట్ ఎక్సెల్ అప్ డాట్ రో, క్లోజ్ డాట్ కౌంట్ డాట్ ఎండ్ ఎక్సెల్ అప్ డాట్ రో. సో ఇప్పుడు ఇక్కడ ఎల్ఆర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు నేను దీన్ని కాపీ పేస్ట్ చేస్తా. కాపీ పేస్ట్ చేస్తే మీకు ఈవెన్ అసైన్ అయిన ప్రోగ్రామ్ నేమ్ కూడా పేస్ట్ అవుతుందండి. సో అంటే మళ్ళీ మళ్ళీ బటన్ ఇదంతా చేసుకోకుండా రైట్ క్లిక్ వచ్చి అసైన్ మ్యాక్రోకి వెళ్ళి ఓన్లీ ప్రోగ్రామ్ నేమ్ చేంజ్ చేయండి. సో ఈ బటన్కి ఆల్ డైనమిక్ తీసుకున్నాను, ఓకే క్లిక్ చేశాను. ఇక్కడ కూడా ప్రోగ్రామ్ నేము డైనమిక్ పర్లు, అదర్వైజ్
ఇక్కడ అంటే మనకి ఇఫ్ కండిషన్ ఒకటే కాదు, ఇఫ్ కండిషన్కి వాల్యూ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ మనం ఇక్కడ ఉన్న సినారియోలో ఫర్ లూప్ హెల్ప్ కావాలి, మళ్ళీ ఫర్ లూప్లో కూడా స్టాటిక్గా వాల్యూస్ తీసుకోలేము, ఎందుకంటే ఈ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, వేరియబుల్ నాట్ డిఫైన్డ్ బికాస్ ఆఫ్ ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ రాసాం కదా. సో dim lr యాజ్ ఇంటీజర్. ఇప్పుడు రన్ చేయండి. సి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ వరకు తీసుకున్నారు కదా, ఇప్పుడు రన్ చేయండి. సి దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ లాస్ట్ రో. ఈవెన్ లాస్ట్ కాలం కూడా మనం ఇలాగే యూజ్ చేస్తాం. అంటే మాక్సిమం కాంబినేషన్స్ ఆటోమేషన్ చేసేటప్పుడు ఎలా ఉంటాయంటే ఫర్ లూప్ అగైన్ ఇఫ్ కండిషన్, ఇంకా లాస్ట్ రో అనేది మ్యాండేటరీ. వేర్ ఎవర్ యూ గో, లాస్ట్ కాలం ఈజ్ 100% ఇట్ ఇస్ మ్యాండేటరీ. అండ్ ఈవెన్ ఆటోమేషన్ అంటే ఏంటి, మనం రిపీటెడ్గా ఏవైతే యాక్షన్స్ చేస్తామో వాటన్నిటిని మనం త్రూ ప్రోగ్రామ్ చేస్తాం. మాక్సిమం ఇలాంటి రిపీటెడ్ యాక్షన్స్ అన్ని ఆటోమేషన్ చేసినప్పుడు మాక్సిమం లూప్స్, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఫర్ లూప్ వాడతాం. ఒకసారి సినారియోని బట్టి డూ వైల్, డూ అంటిల్ టైప్స్ ఆఫ్ లూప్స్ కూడా చూద్దాం మన నెక్స్ట్ సెషన్లో. బట్ ఈ రోజు క్లాస్ వరకు అయితే వీ హ్యావ్ కంప్లీట్లీ డిస్కస్డ్ వాట్ ఈస్ ఇఫ్ కండిషన్ ఏంటి, ఎల్స్ ఇఫ్ కండిషన్ ఏంటి, లాస్ట్ ఫార్ములా ఏంటి, లాస్ట్ కాలం ఫార్ములా ఏంటి, దిస్ వర్క్ బుక్ ఏంటి, అండ్ యాక్టివ్ వర్క్ బుక్ ఏంటి, అండ్ వీటి వలన యూజెస్ ఏంటి. ఓకే, వీటన్నిటిని కాంబినేట్ చేసుకొని మనం నెక్స్ట్ సెషన్లో కొన్ని అసైన్మెంట్స్ చేద్దాం. ఆల్మోస్ట్ అర్థమెటికల్ ఫార్ములాస్ అన్ని, ఐ మీన్ సమ్స్, కౌంట్ అండ్ ఆల్ దీస్ ఫంక్షన్స్ అనేవి మనం మాక్సిమం ఇప్పటి వరకు మనకున్న నాలెడ్జ్తోనే, ఐ మీన్ కవర్ అయినవి ఆల్మోస్ట్ 7 to 8 సెషన్స్ అయినా సరే, ఈ ఈ ఈ కవర్ అయిన టాపిక్స్లో ఉన్న వాటిని తీసుకొని ఎక్సెల్లో మనం ఏమైతే చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ బై యూజింగ్ సారీ బై యూజింగ్ ఎక్సెల్, అంటే ఒక సినారియో తీసుకుంటే ఇందులో టోటల్ కావాలి. నార్మల్గా ఎక్సెల్లో అయితే మనం సమ్ ఫార్ములా యూజ్ చేస్తాం. బట్ ఇప్పటి వరకు మీకున్న నాలెడ్జ్తో యూ కెన్ డూ దిస్. ఇక్కడికి వస్తే యా, అండ్ లాస్ట్ సెషన్లో చెప్పాను టోటల్ శాలరీ ఎలా చేయాలి, చేయమని చెప్పాను. బట్ నెక్స్ట్ సెషన్లో ఎలా చేయాలి అనేది మనం చేద్దాం. డేటా ఇంజనీర్ శాలరీ టోటల్ ఎంత, డేటా అనలిస్ట్ శాలరీ ఎంత, నెంబర్ ఆఫ్ డేటా ఇంజనీర్స్ ఎంత, అంటే రిలేటెడ్ టు అర్థమెటికల్ ఫార్ములాస్, సమ్ ఇఫ్స్ కానీ, కౌంట్ ఇఫ్స్ కానీ, ఆర్ యావరేజ్ ఇఫ్స్ కానీ, వాట్ ఎవర్ వీ హ్యావ్ దోస్ మెనీ యునో మనం టాస్క్లు తీసుకొని వాటిని మనం నెక్స్ట్ సెషన్లో ఆటోమేట్ చేద్దాం, ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకొని ఫర్ లూప్ కాంబినేషన్స్తో. ఓకే, యూ ప్లీజ్ ప్రాక్టీస్ టిల్ నౌ వాట్ ఎవర్ ఐ హ్యావ్ కవర్డ్. అండ్ నెక్స్ట్ సెషన్లో మనం అర్థమెటికల్ ఫార్ములాస్ని ఎలా ఆటోమేట్ చేయాలో స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. If you really like the content, please do like, share and subscribe for more videos on VBA macros.